ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అందక తీవ్రంగా నష్టపోతున్నామని అధికారులపై రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నానక్ నగర్ రైతులు కన్నెర్ర చేశారు. నానక్ నగర్ గ్రామంలో ఆర్ఐ మురళీకృష్ణ ఆధ్వర్యంలో రెవెన్యూ సదస్సును నిర్వహించారు. ఫార్మాసిటీ వ్యతిరేక కమిటీ సభ్యులు రైతులతో కలిసి రెవెన్యూ సదస్సును అడ్డుకున్నారు. మా సమస్యను పరిష్కరించిన తర్వాతనే గ్రామంలోకి అడుగు పెట్టాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇది డెవలప్ కోసం ఇచ్చిర్రు, అది వేరు. మీరు ఉన్న పొలం మొత్తం తీసుకొని మన ఊర్లకు అసలు రెవెన్యూ పేరే ఉంటుంది. ఫార్మాసిటీ కోసం భూసేకరణ చేపట్టిన ప్రభుత్వం భూములు ఇవ్వని వారికి చెందిన 2200 ఎకరాల పట్టా భూములను నిషేధిత జాబితాలో చేర్చారు. దీంతో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అందక తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యను పరిష్కరిస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదని నిలదీశారు. నిషేధిత జాబితా నుండి తొలగించి పట్టా భూములను ఆన్లైన్లో నమోదు చేసిన తర్వాతనే భూభారతి రెవెన్యూ సదస్సును చేపట్టాలని తేల్చి చెప్పడంతో అధికారులు గ్రామం నుంచి వెళ్లిపోయారు. సదస్సులో మేము బైకాట్ చేసినాం. ఎందు గురించి అంటే మాకు రైతు బంధు లేదు, కిసాన్ కార్డు లేదు. మేము భూములు అమ్మిన భూములు తీసుకోమని చెప్పినాము. అమ్మని భూములు మావి ఉన్నాయి కాబట్టి మేము దానికి మాకు అన్ని అర్హతలు ఇవ్వాలి. అర్హత ఇస్తే మేము కూడా దానికి ఒప్పుకుంటాం. అంటే మేము ఫార్మా కంపెనీ ఉన్నది, దాని గురించి మేము ఉన్నోళ్ళని చేయము అని అంటే అట్లెప్పుడో మా ఊర్లో ఏది లేదు, అంతా అదే ఉంది. నన్ను వెళ్ళిపోయి ఊరిని కూడా తీసుకొని లేకపోతే అని మాట అది చెప్పినాము. మీ భూమి కొనుక్కునేటప్పుడు కొనుక్కోండి, మాకు అన్ని సౌకర్యాలు కలిపి అమ్మని భూములకు అని చెప్తే అట్లా కూడా వినలేదు కాబట్టి మేము బైకాట్ చేసినాం, పంపించినాం.